హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఫ్లేవర్స్ ఆఫ్ డిఫరెంట్ టేస్ట్. మీ అందరి కోసం ఈజీగా రుచిగా తయారు చేసుకునే సాంబార్ ఈరోజు చేద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుని శుభ్రం చేసి పెట్టుకున్న ఒక కప్పు కందిపప్పును వేసుకుని ఒక కప్పు కందిపప్పుకి 2 కప్పులు వాటర్ యాడ్ చేసుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని 3 నుంచి 4 విజిల్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. పసుపు ఆయిల్ వేయడం వల్ల కందిపప్పు బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు విజిల్ తీసి చూద్దాం. పప్పు అనేది చూసారా, మెత్తగా ఉడికిపోయింది. ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని పప్పును స్మాష్ చేసుకోవాలి. మరలా ఒక కుక్కర్ పెట్టుకుని ముందుగా ఉడికించుకున్న కందిపప్పును వేసుకోవాలి. అందులో 1 కప్పు క్యారెట్ ముక్కలు, 1 కప్పు బెండకాయ ముక్కలు, 1 కప్పు ముల్లంగి ముక్కలు, 4 పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, 1 కప్పు ఆనపకాయ ముక్కలు, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 1 కప్పు టమాటా ముక్కలు, 2 పెద్ద నిమ్మకాయల సైజంత చింతపండును ముందుగా నానబెట్టుకుని రసం తీసుకుని అది కూడా యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వేసుకుని అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుని ఓన్లీ 2 విజిల్ మాత్రమే వేయించుకుంటే ముక్కలు కరెక్ట్గా ఉడికిపోతాయి. చూడండి ఫ్రెండ్స్, కరెక్ట్గా ఉడికిపోయాయి. ఒకసారి కలుపుకుని 2 టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్, కొత్తిమీరను యాడ్ చేసుకుని కలుపుకొని ఒక 5 మినిట్స్ మరిగించుకోవాలి. ఇప్పుడు తాలింపును వేద్దాం. పోపు ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 3 ఎండుమిర్చి ముక్కలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 5 వెల్లుల్లి రేఖలు, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ½ టేబుల్ స్పూన్ ఇంగువ వేసి ఫ్రై చేసి తాలింపును వేసేయడమే. అంతే, ఎంతో రుచికరమైన సాంబార్ రెడీ అయిపోయింది. సాంబార్ రైస్లోకి, ఇడ్లీలోకి సూపర్గా ఉంటుంది. ఈ విధంగా సింపుల్ ప్రాసెస్లో చేసుకోండి. మా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. మరియు డిఫరెంట్ టేస్ట్తో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.